పెరుగుతున్న ధరల నేపథ్యంలో కూలీ రేట్లు పెంచాలని ముఠా కార్మికులు డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ముఠా కార్మికులు ధర్నా నిర్వహించారు. కూరగాయలు, గ్యాస్, అద్దె, కరెంట్, విద్య, వైద్య ఖర్చులు పెరగడంతో ప్రస్తుతం కూలీ సరిపోవడం లేదని తెలిపారు. ప్రతి 2 ఏళ్లకు అగ్రిమెంట్లు అమలు చేయాలని, గాజుబాకులో ఉన్న అడుక్కి ₹5.30 రేటును అన్ని చోట్ల అమలు చేయాలని డిమాండ్ చేశారు. కూలీ పెంపుల ఆలస్యం కారణంగా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కలెక్టర్కి వినతిపత్రం సమర్పించగా సమస్యపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రానైట్ మార్పులు కూల్ రేట్లు తక్షణమే పెంచాలని దాదాపు నెల 5 రోజులు అవుతుంది లెటర్లు ఇచ్చి. ఈ రోజుకి కూడా సమస్య పరిష్కారం చేయలేదు. 4 సంవత్సరాలకి అగ్రిమెంట్ చేయాలని అత్యంత దుర్మార్గంగా మాట్లాడడం అనేది జరుగుతుంది. యజమానులందరూ పెద్ద పెద్ద రాళ్ళు వస్తాయి, 15 అడుగులు, 20 అడుగులు, 30 అడుగులు. ఆ రాడ్లన్నీ గ్రానైట్ రాళ్ళన్నీ కూడా దించి అపార్ట్మెంట్లకి అట్లకి వేస్తారు. అనేకమైన దెబ్బలు తగులుతాయి, కాళ్ళు విరిగిపోతాయి, చేతులు విరిగిపోతాయి, చనిపోయారు కూడా ఈ మధ్యకాలంలోనూ. అత్యంత దుర్మార్గంగా ఈరోజు ఉండడం అనేది జరుగుతుంది. కళాశాలకు ఉపాధి తగ్గిపోతుంది. మెట్రోపాలిటన్ సిటీ అని చెప్తారు, అలాగే ఆర్థిక రాజధాని అని చెప్తారు, ఉపాధి కూడా తగ్గిపోతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, మోడీ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, పెద్ద కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా కార్మికుల కోసం మొన్న మేడే చేశారు. తాడేపల్లిలోను ఆర్థిక రాజధాని ఒక పక్కనని చెప్పి కళాశాలకు 200 కూడా రాలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. మెట్రోపాలిటన్ సిటీ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. గ్యాస్ రేట్లు పెరిగాయి, కరెంట్ ఛార్జీలు పెరిగాయి, ఇంటద్దులు పెరిగాయి, స్కూల్ ఫీజులు పెరిగాయి. నిత్యావసర వస్తువులు బియ్యం కానీ, పప్పులు కానీ, ఉప్పులు కానీ అన్నీ పెరిగాయి. పెరిగిన దానికి ధరలకు అనుకూలంగా కూల్ రేట్లు పెంచమని డిమాండ్ చేస్తున్నాం. 2 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ చేస్తారు. ఎన్నిసార్లు రేట్లు పెరిగినా మేమేం అడగం. ఒక్కసారి అగ్రిమెంట్ చేస్తే ఆ అగ్రిమెంట్ ప్రకారంగా కమిట్మెంట్ అయ్యి 2 సంవత్సరాలు పనిచేయడం అనేది జరుగుతుంది. ఈరోజు యజమానులు అత్యంత దుర్మార్గంగా ఉంటే కూల్ రేట్లు పెంచడం ఒక పక్క నుంచి ఒకరు చెప్తారు, ఇంకో పక్క కూల్ రేట్లు పెంచుతాం 4 సంవత్సరాలకి అగ్రిమెంట్ చేస్తారని ఇంకో చెప్పడం అనేది జరుగుతుంది. ప్రతి 2 సంవత్సరాలకి అగ్రిమెంట్ జరుగుతుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి ధరలు పెరుగుతున్నాయి, అన్ని రేట్లు పెరుగుతున్నాయి. కానీ మా దగ్గరికి వచ్చేవాడికి 2 సంవత్సరాలు అయిన తర్వాత కూల్ రేట్లు పెరుగుతాయి, కానీ 2 సంవత్సరాల ముందు కూల్ రేట్లు పెరగవు. ఆ దానికి కూడా నెల 2 నెలలు అలాగా వెనక్కి తోసి నిర్లక్ష్యంగా ఉండడం అనేది జరుగుతుంది యజమానులు. అందుకని కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చి తక్షణమే సమస్యల పరిష్కారం చేయాలని, నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగాయని కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. కలెక్టర్ గారు కూడా చెప్పాం. అందుకని వెంటనే మీరు సమస్య పరిష్కారం చేయాలని అంటే వెంటనే డీసీఎల్ గారిని పిలిచి ఒక సమస్య పరిష్కారం చేయమని కలెక్టర్ గారు వెంటనే ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది. వెంటనే యజమానుల్ని కూర్చోబెట్టి అలాగే ముఠా మేస్త్రీలు కూడా కూర్చోబెట్టి అగ్రిమెంట్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం.